హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఉచిత బస్సు ఉచిత బస్సు ఉచిత బస్సు ఉచిత బస్సు ఉచిత బస్సులో ఉచితం ఎంత ఉందో తెలియదు కానీ మోసం మాత్రం చాలా ఉంది భయ్య. ఉచిత బస్సు అంటే ఏంటి? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా తమ్ముళ్ళు బస్ ఎక్కండి, నా పేరు చెప్పండి, వెళ్ళిపోతారు అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు జిల్లా వరకే వెళ్ళండి అంటూ మాట మార్చడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మా ఆడబిడ్డలకు శుభవార్త. జిల్లాలో ఎక్కడ తిరగాలన్నా ఆగస్టు 15 తర్వాత ఫ్రీ బస్. ₹1 కూడా అవసరం లేదు. ఇవన్నీ కూడా చేసి ఎక్కడికక్కడ సంభాపక మా ఆడబిడ్డలకు శుభవార్త. జిల్లాలో ఎక్కడ తిరగాలన్నా ఆగస్టు 15 తర్వాత ఫ్రీ బస్. ₹1 కూడా అవసరం లేదు. ఇవన్నీ కూడా చేసి ఎక్కడికక్కడ సంభాపక మా ఆడబిడ్డలకు శుభవార్త. జిల్లాలో ఎక్కడ తిరగాలన్నా ఆగస్టు 15 తర్వాత ఫ్రీ బస్. ₹1 కూడా అవసరం లేదు. ఇవన్నీ కూడా చేసి ఎక్కడికక్కడ ఓన్లీ జిల్లా వరకైనా తిరుగుతారు కదంటే ఇందులో కూడా ఆంక్షలు ఉన్నాయి. ఒకసారి మన గురువు గారు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఆంక్షలు ఏంటో ఒకసారి చూద్దామా? ఓకే, ఇవి ఆర్టీసీ బస్ నిబంధనలు అంటూ బయటకు రావడం. ఒక జిల్లా పరిధిలో మహిళలు ఉచితంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. డిస్ట్రిక్ట్ లో గతంలో మీ పుట్టింటికి వెళ్ళొచ్చు, మీ పెట్టింటికి వెళ్ళొచ్చు అన్నారు కదా సార్. మేము గుంటూరు జిల్లా, మా ఊళ్ళు ఉన్నదేమో పక్కనే ఉన్నటువంటి ప్రకాశం జిల్లా. ఎలా సార్ మేము ఎలా వెళ్ళాలి? వైజాగ్ ఎలా వెళ్ళాలి? మీ పుట్టింటి వాళ్ళు దూరం ఉంటారు కదా, మరి ఎలా వెళ్ళాలి? మీరు చెప్పిన కబుర్లన్నీ అబద్ధాలేనా? ఓకే, సదరు మహిళ జన్మించిన లేదా ఉద్యోగం నివాసం ఎక్కడుంటే అక్కడ నుంచి అది కౌంట్ అవుతుందంట. ఉంటున్న జిల్లాను ప్రామాణికంగా తీసుకుంటారు. ఓకే, ఆధార్ లో పేర్కొనబడిన అడ్రస్ జిల్లా ప్రకారం ఆర్టీసీ బస్సులు వినియోగించుకునే అవకాశం ఉంది. ఓకే, ఆర్టీసీలో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీసులను మాత్రమే అనుమతిస్తున్నారు. ఇంకా వేరే లగ్జరీ అట్లకి ఇవ్వలేండి ఎక్కడైనా. డీలక్స్ ఇందిరా ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉండదు. మీరు ఏమన్నా తోపులా డీలక్స్ ఇందిరా లగ్జరీ ఎక్కడానికి? అంత సీన్ ఎందుకో. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి ఉచిత బస్సు స్కీమ్ లో ఇవి ఉన్నాయంట. ఎప్పటి నుంచి అంటే ఆగస్టు అంటున్నారు. ఆగస్టు 15 నుంచి. మరి ఆగస్టు 15 నుంచి అయిద్దా లేదో కూడా చూడలేదు. ఎందుకంటే రైతు నేస్తాం, రైతు బంధు వేస్తానని ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఇప్పటి వరకు వేయలే. మొన్న 20వ తారీఖు వేస్తా అన్నారు, వేయలే. యోగా డే రోజు వేస్తా అన్నారు, వేయలే. రైతు అంటే చంద్రబాబు నాయుడు గారికి అంత మంచి అభిప్రాయం ఉండదు. ఇప్పుడు చూసుకోండి, మిర్చి రైతులు చూసుకోండి, మామిడి రైతులు చూసుకోండి, పొగాకు రైతులు చూసుకోండి, అరటి రైతులు చూసుకోండి, మొక్కజొన్న రైతులు చూసుకోండి, ఎవరినైనా తీసుకోండి. అందరూ అడుగు తింటున్నా కూడా వాళ్ళ గురించి పట్టించుకోండి. మా అసలు సమస్య లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అదే విధంగా మా చంద్రబాబు నాయుడు గారు కలిసి చేస్తున్నటువంటి అద్భుతమైన పథకం ఏంటంటే ఉచిత బస్సు. మరి ఇందులో రూల్స్ ఇంకా ఆధార్ అంటాడా ఇంకేమంటాడో చూడాలి. ఓకేనా? మహిళలు హ్యాపీనా? డిస్టిక్ వరకే తీర్థయాత్రలకు అనుకున్నారు, అంత సీన్ లేదు. చంద్రబాబు నాయుడు సగమే చేస్తాడు చెప్పిన దాంట్లో, అన్ని సగమే. ఆఫ్ నాలెడ్జ్ అర్థమైంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.